గేమ్ ఆఫ్ కోఆర్డినేట్ అనే గేమ్ మిమ్మల్ని ఆడించి, ఇది క్రికెట్ గేమ్లో ఉంటుంది. x+y=3 అనేటువంటి లైన్ తాలూకా గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయడానికి మనకు తెలిసి లైన్ రిప్రజెంట్ చేయాలంటే ఎక్స్కి కొన్ని వాల్యూస్ ఇవ్వాలి, కరస్పాండింగ్ వైకి వాల్యూస్ వస్తాయి. దాని తాలూకా పాయింట్స్, ప్రతి పాయింట్స్ మొత్తం నేను ఇక్కడ 6 పాయింట్లు తీసుకున్నాను. 6 పాయింట్ని మన గ్రౌండ్లో మనం క్రికెట్ లాంటి ఆట ఆడుతూ గేమ్ ఆఫ్ కోఆర్డినేట్ మీకు x+y=3ని ఎలా రిప్రజెంట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ గ్రౌండ్కి వెళ్దాం రండి. ఈరోజు మిమ్మల్ని క్రికెట్ ఆట లాంటి ఒక ఆట ఆడించి కోఆర్డినేట్ జామెట్రీ మీద ఒక అవగాహన కలిగించడం కోసం మనం ఈరోజు ఒక గేమ్ ఆడుతున్నాం. ఈ గేమ్ పేరు ఏంటంటే గేమ్ ఆఫ్ కోఆర్డినేట్. ఈ గేమ్ ఆఫ్ కోఆర్డినేట్లో బాయ్స్ ఇలా హారిజంటల్గా ఉన్నారు. ఈ బాయ్స్ హారిజంటల్గా ఉన్న వాళ్ళు x యాక్సిస్, ఈ గర్ల్స్ వెర్టికల్గా ఉన్నారు. ఈ వెర్టికల్గా ఉన్న వాళ్ళు y యాక్సిస్గా నేను తీసుకున్నాను. ఇక్కడ ఈ x యాక్సిస్ y యాక్సిస్ కలిసిన దగ్గర ఆరిజన్ నుంచి రైట్ సైడ్ వెళ్తే +1 +2 +3, ఆరిజన్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే -1 -2 -3, ఆరిజన్ నుంచి బయట టువర్డ్స్ అప్వర్డ్ +1 +2 +3 +4 +5 +6 అండ్ ఆరిజన్ నుంచి టువర్డ్స్ డౌన్వర్డ్స్ వెళ్తే -1 -2 -3. మళ్ళీ ఒకసారి చెప్తాను, x యాక్సిస్ అంటే బాయ్స్, y యాక్సిస్ గర్ల్స్. ఇది ఈ ప్లేను 4 పార్ట్స్ కింద డివైడ్ అయింది. x యాక్సిస్ y యాక్సిస్ విడగొట్టారు. ఇది Q1. ఈ Q1లో ప్లస్ ప్లస్, Q2లో మైనస్ ప్లస్, థర్డ్ క్వాడ్రంట్లో Q3 మైనస్ మైనస్, ఫోర్త్ క్వాడ్రంట్ Q4 ప్లస్ మైనస్. ఇప్పుడు 2 రకాల టీంలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆటలో. ఈ క్రికెట్ టీం లాంటి గేమ్ ఆఫ్ కోఆర్డినేట్లో 2 రకాల టీంలు ఉన్నాయి. గర్ల్స్, వీళ్ళు గర్ల్స్ y యాక్సిస్, వీళ్ళు ఆంధ్రప్రదేశ్. ఈ బాయ్స్ x యాక్సిస్, వీళ్ళు తెలంగాణ. మన తెలుగు స్టేట్లు రెండింటికి కాంపిటీషన్ పెడుతున్నప్పుడు ఇప్పుడు నేను x+y=3 అనే స్ట్రైట్ లైన్ని మనం ఇక్కడ ఈ గ్రాఫ్ మీద చూపించడం కోసం x కొన్ని వాల్యూస్ ఇస్తే కరస్పాండింగ్ y వాల్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు x=0, y=3. x=0, y=3, 0 3. నెక్స్ట్ x=-1, y=+4. నీ పాయింట్స్ చూపించు లోకేష్. x=-1, y=+4. దగ్గరికి వెళ్ళు. -1 +4. x=-2, y=+5. x=-2, y=+5. This is x=-2, y=+5. x=-3, y=+6. x=-3, y=+6. You sit here. x=-3, y=+6. Next, x=+1, y=+2. x=+1, y=+2. Next, x=+2, y=+1. x=+2, y=+1. ఇంకా కొద్ది దగ్గరగా x=+3, y=0. y=0 అక్కడి నుంచి రావాలా. x=3. అది కూర్చోండి. నౌ బాయ్స్ స్టాండ్ అప్. మీ హ్యాండ్స్ ఒకరు హ్యాండ్స్తో పట్టుకుని నిలబడండి. ఎస్, ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. x+y=3. x+y=3 is a straight line. It is a straight line. What is its name? x+y=3. సో మరి ఆంధ్రప్రదేశ్ గెలిచిందా, తెలంగాణ గెలిచిందా? బోత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అమ్మాయిలు అబ్బాయిలు కూడా XY యాక్సిస్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా గెలిచాయి. ఈ విధంగా మనం ఈ గేమ్లో ఇద్దరికి పోటీ పెట్టిన ఇద్దరు గెలిచారు. అందరికీ చక్కగా ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టు అనమాట. వెరీ గుడ్.